గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 28వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం పాడ్యమి తిథి మధ్యాహ్నం 1:40 వరకు తదుపరి విధియ. రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 1:55 వరకు తదుపరి మృగశిర నక్షత్రం. సిద్ధయోగం రాత్రి 11:44 వరకు తదుపరి సాధ్యయోగం. కౌలవకరణం మధ్యాహ్నం 1:40 వరకు తదుపరి తైతుల కరణం. ఇక నేటి శేషవర్జ్యం ఉదయం 7:29 వరకు తదుపరి వర్జ్యం రాత్రి 7:38 నుండి 9:15 వరకు. ఇక నేటి దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:13 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:30 నుండి 11:22 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఉపాసనకు అనుకూలమైనటువంటి కార్తీక మాసంలో ఈనాడు లావణ్య వ్యాప్తి వ్రతం అని శాస్త్రం సూచిస్తుంది. లావణ్య వ్యాప్తి వ్రతం అంటే నిత్యం చేసేటటువంటి ఉపవాసాల్లో భాగంగా నక్తవ్రతం అని చేస్తారు కార్తీక మాసంలో విశేషంగా. దానిలో ఈనాటి నుండి ప్రారంభించి ఈ కృష్ణపక్షం అంతా కూడా క్షార లవణ వర్జితమైనటువంటి ఆహారాన్ని అనగా ఉప్పు కారాలు ఇవేవీ లేకుండా ఘాటుగా లేకుండా సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ శివనామస్మరణం విష్ణువుకి అర్చన భగవనామస్మరణం చేయటం ఇత్యాదులన్నీ కూడా ఆధ్యాత్మిక సాధన అంతా కూడా ఆహార నియమాలు పాటిస్తూ చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అందున ఈనాడు మంగళవారం కనుక ఈ మాసానికి అధిపతి అయినటువంటి కార్తీక మాసం అంటారు కనుక సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన ఈనాడు చేయటం చాలా విశేషం. అందున మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు రాహుకాల సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ రాహుకాల దీపాన్ని పెట్టడం వల్ల అట్లాగే సుబ్రహ్మణ్యుడి యొక్క అష్టకాన్ని పఠించడం వల్ల కుజదోషాది సమస్త దోషాలన్నీ కూడా నివృత్తి గావింపబడి కార్తీక దామోదరుడి యొక్క దివ్యకృపతో పాటు సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం జగదంబ అయినటువంటి పరదేవత యొక్క దివ్యకృప కలిగి సమస్తమైనటువంటి గ్రహదోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయన్న శాస్త్రవచనం. అందున ఈనాడు రోహిణీ నక్షత్రం. రోహిణీచ విధిర్బ్రహ్మ ప్రాజాపత్యశ్చతుర్ముఖ విధాత పంకజాసన అని రోహిణీ నక్షత్రం చాలా విశేషమైనటువంటి నక్షత్రం కనుక దామోదరుడి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా అందరికీ సిద్ధిస్తుంది అని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, 12 రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలని పాటించడం ద్వారా అత్యంత శుభ ఫలితాలని పొందుతారు, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట సంఖ్య అదృష్ట వర్ణము లాంటి అనేక విషయాలని ఈ గ్రహయోగంలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి పంచాంగాన్ని గనక గమనిస్తే ఈరోజు మంగళవారం పాడ్యమి తిథి కృష్ణపక్షము కార్తీక మాసమందు పాడ్యమి. అలాగే రోహిణీ నక్షత్రమందు చంద్ర సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే మృగశిర నక్షత్రంలో కూడా చంద్రుడు సంచరిస్తారు. ఈనాడు ఉన్నటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే మేషరాశి యందు వక్రించినటువంటి గురుగ్రహం తన యొక్క సంచారం చేస్తూ ఉండగా వృషభ రాశి యందు చంద్రుని యొక్క సంచారము, కన్యా రాశి యందు శుక్రకేతువుల యొక్క సంచారము, వృశ్చిక రాశి యందు రవికుజులు, ధనురాశి యందు బుధగ్రహము, కుంభమందు శనేశ్వరుడు, మీనరాశి యందు రాహుగ్రహం యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశి యందు వక్రించినటువంటి గురుగ్రహం యొక్క సంచారము అలాగే చంద్ర రాహువుల యొక్క అర్గళ స్థితి వల్ల ఈరోజు కొంత అనుకున్నటువంటి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో ఇబ్బంది పడతారు. ప్రయాణాలు వాయిదా వేసుకునేటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి.
రెండవ స్థానమందు చంద్రుని యొక్క సంచారము నిలకడలేనటువంటి చాపల్యానికి, మనస్తత్వానికి కారణమవుతుంది. కాబట్టి ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలలో చాలా జాగ్రత్త అవసరము. మరి ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహాన్ని గనక పాటించగలిగితే, ఏకాగ్రతతోటి నిర్ణయాలు తీసుకోగలిగితే మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల ఆశించేటువంటి వారు ఈరోజు కొంత అధికంగా శ్రమించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ పరంగా కుటుంబంతో కాలాన్ని గడపలేకపోతారు. ఉద్యోగంలోనే ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని దాటడానికి చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారపరంగా మేషరాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహము, అలాగే గురువు యొక్క అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం మీకు మంచి దారిని చూపిస్తూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆకస్మికమైనటువంటి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. అష్టమ కుజదోష పరిహారం కోసమై ఈరోజు కందిపప్పు దానం చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశిలో చంద్రుని యొక్క సంచారము, పంచమ కోణమందు శుక్రుని యొక్క స్థితి, లాభస్థానమందు రాహుగ్రహం అనుకూలిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఉన్నతి ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది. ఆర్థిక ఉన్నతికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అటు ఆదాయ మార్గాలు పెంచుకునేటువంటి పరిస్థితులు కానీ, లేదా ఉద్యోగంలో పదోన్నతికై ఉన్నటువంటి విషయాలు కానీ, లేదా వ్యాపార పరంగా తీసుకునేటువంటి కీలకమైన నిర్ణయాలు కానీ ఈరోజు రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషో ధనమున్నతి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. బంధువులతోటి, మిత్రులతోటి కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అయితే అష్టమ స్థానముందు బుధుని యొక్క సంచారం వల్ల నిర్ణయాత్మకమైనటువంటి శక్తి తక్కువగా ఉంటుంది. ఏ నిర్ణయాన్నైనా సరే త్వరితగతిన తీసుకోకుండా కొంత ఆలస్యం చేస్తారు. తత్ఫలితంగా కొన్ని అవకాశాలను కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి నిర్ణయాల విషయంలో కొంత వేగాన్ని చూపించాలి. నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని పెంచుకుంటూ ఉండాలి. ఉద్యోగపరంగా వృషభ రాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. ఉద్యోగపరమైనటువంటి చికాకుల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల లాంటి అంశాల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాభివృద్ధికి కారణమవుతుంది. ముఖ్యంగా కుటుంబ ఆర్థికాభివృద్ధికి కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యయచంద్రుని యొక్క స్థితి, అలాగే సప్తమ స్థానమందు బుధుని యొక్క సంచారము, చంద్రబుధుల యొక్క షష్టాష్టమ స్థితి ఏదైతే ఉన్నదో ఇది ద్వంద్వ వైఖరిని అవలంబించడానికి అవకాశం ఉంటుంది. అనగా మనసుకి నచ్చినటువంటి పనులు చేయలేకపోతారు. అలాగే చేసేటువంటి పని పట్ల ఏకాగ్రత తగ్గుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. వ్యయస్థానగతే చంద్ర స్థాననాశ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు కొంత
ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. బంధుమూలకంగా కానీ కుటుంబ పరంగా కానీ కొంత ఆకస్మిక ధన వ్యయానికి కూడా ఈరోజు అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేయడం వల్ల అలసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఈరోజు కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కానివ్వండి, ఏ పనైనా సరే ఈరోజే పూర్తి చేయాలి అనేటువంటి తొందరపాటు చర్యలు, మరీ ముఖ్యంగా గతంలో వాయిదా వేసుకున్నటువంటి పనులన్నిటినీ కూడా ఈరోజే పూర్తి చేయవలసి రావడము, ఇటువంటివన్నీ కూడా ఆ పని ఒత్తిడికి కారణమవుతాయి. వ్యాపార పరంగా మిథున రాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి, వ్యాపార విస్తరణకి గ్రహస్థితి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు మరీ ముఖ్యంగా ఈరోజు గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు సూర్యాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చంద్రబలం ఉండడం, అలాగే బుధుడు అనుకూలంగా ఉండడం లాంటి అంశాలు మానసిక ప్రశాంతతకి కారణమవుతాయి. మనస్సౌఖ్యం యశోవృద్ధి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటుగా ఆర్థికాభివృద్ధిని కలగజేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కర్కాటక రాశి వారికి ఈరోజు ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధల్ని తగ్గించుకోవడానికి ఈ కర్కాటక రాశి వారు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల సాధించడానికి, ఆకస్మికమైనటువంటి ధనలాభానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా కర్కాటక రాశి వారికి ఉండేటువంటి చిన్నపాటి సమస్యలు, ఇబ్బందులు లేదా పై అధికారులతో ఉండేటువంటి మాట పట్టింపులు తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శుభవార్త వింటారు. వ్యాపార పరంగా ఈరోజు కర్కాటక రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. వ్యాపార మార్పు, వ్యాపార విస్తరణ లాంటి అంశాలలో చక్కటి ఫలితాలని ఈరోజు ఈ రాశివారు ఆశించవచ్చును. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేటువంటి వారు గురువుల యొక్క అనుగ్రహాన్ని, అలాగే ఏకాగ్రతను పెంచుకోగలిగితే మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి బయటపడేలా చేస్తుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. 9, 10 స్థానాల యందు చంద్రుని యొక్క సంచారం మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. బుధబలం అధికంగా ఉండడం, గురుబలం ఉండడం, బుధుని మీద గురుదృష్టి ఉండడం వల్ల బుద్ధి కుశలత ఏర్పడుతూ ఉంటుంది. గత కొద్ది కాలంగా ఏవైతే నిర్ణయాలు తీసుకోవలసి ఉన్నాయో వాటిని వాయిదా వేస్తూ ఉన్నారో ఆ నిర్ణయాలని ఈరోజు చక్కగా తీసుకొని నిర్ణయాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా వాటిని అవలంబించడం అనేటువంటిది ఈరోజు సింహరాశి వారిలో చూడవచ్చును. గత కొద్ది కాలంగా వాయిదా వేస్తూ వస్తున్నటువంటి పనులన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ఆ పనులలో ఎటువంటి విఘ్నాలు లేకుండా అవి పూర్తి అవ్వడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. బుద్ధి కుశలత, మేధాశక్తి, జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఆ శక్తులు చక్కగా పనిచేస్తూ ఉంటాయి. దాని ద్వారా జీవితంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి సింహరాశి వారికి ఈరోజు అవకాశం ఉన్నది. అయితే అర్ధాష్టమ రవికుజుల యొక్క స్థితి కుటుంబపరమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది. కుటుంబ సభ్యులతోటి వాగ్వివాదాలు కానివ్వండి, మాట పట్టింపులు కానివ్వండి, తోబుట్టువులతోటి ఉండేటువంటి వాతావరణం కానివ్వండి, ఇవన్నీ కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపరంగా సింహరాశి వారికి
ఇది మిశ్రమమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. కష్టం అధికంగా ఉంటుంది. శ్రమకి తగినటువంటి ప్రతిఫలం అందడానికి కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది. వ్యాపారపరంగా ఈరోజు సింహరాశి వారికి కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల లాంటి అంశాల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మరి ముఖ్యంగా ఈ గ్రహస్థితి వల్ల కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి ఈరోజు అవకాశం ఉన్నది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. సప్తమ స్థానమందు రాహుగ్రహం, భాగ్యస్థానమందు చంద్రగ్రహం యొక్క సంచారం వల్ల అనుకున్నటువంటి పనుల్లో కొంత జాప్యం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఆర్థికాభివృద్ధిని కలగజేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కన్యారాశి వారిని ప్రోత్సహిస్తుంది. అయితే పనుల్లో ఎక్కువగా నిమగ్నమవుతారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత అధికమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని సరిగా గడపలేకపోతారు. అయితే ఈ తృతీయ స్థానమందు ఉండేటువంటి రవికుజుల యొక్క సంచారం వస్త్రలాభ, ధాన్యలాభ, ధనలాభ, యశస్తథ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అన్నింటా కూడా విజయాన్ని సాధించడానికి కావలసినటువంటి ఆత్మస్థైర్యానికి, ఆత్మవిశ్వాసానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. దీనివల్ల తలపెట్టినటువంటి కార్యాలలో చక్కటి విజయాన్ని సాధించగలుగుతారు. ఈరోజు వారాధిపతి అయినటువంటి కుజగ్రహం తాలూకు అనుకూలత కూడా ఈ రాశివారికి ఉన్న కారణం చేత అటు ఆర్థిక పటుత్వం, ఆరోగ్య పటుత్వం ఈ రెండూ కూడా లభించి చక్కగా ముందుకు జీవనాన్ని సాగించడానికి గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. ఉద్యోగపరంగా కన్యారాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. ఉద్యోగ పరిస్థితుల్లో ఉన్నతి కనబడుతూ ఉన్నది. అలాగే ఆర్థికాభివృద్ధికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. ముఖ్యంగా కుటుంబ సమస్యలు తగ్గడానికి, కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్యలు తగ్గి వారు ఆనందదాయకంగా, ఆరోగ్యకరంగా ఉండడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అష్టమ చంద్రుని యొక్క స్థితి కొంత మానసికమైనటువంటి ఒడిదుడుకులకి కారణమవుతుంది. అజీర్ణమయ సంతాప అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత కాళ్ళ నొప్పులు లేదా ఈ అరికాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, మరీ ముఖ్యంగా 4 కాళ్ళ జంతువుల వల్ల సమస్యలు కానివ్వండి, లేదా కాళ్ళలో ఏదైనా చిన్న చిన్న ముళ్ళు దిగడం లాంటివి, ఏదైనా నడవడానికి సంబంధించి బాధని కలిగించేటువంటి అంశాలు ఈరోజు తులారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాక కుటుంబానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొంతమేరకు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. మాట పట్టింపులు కానివ్వండి, బంధువులతో, మిత్రులతో లేదా కుటుంబ సభ్యులతో ఉండేటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కొంత ఉపకరిస్తూ ఉంటుంది. తృతీయ స్థానమందు బుధగ్రహం యొక్క సంచారం అటు బుద్ధి చాంచల్యానికి కారణమవుతుంది. ఏ సమయానికి ఏ నిర్ణయాన్ని తీసుకోవాలో తెలియక కొంత సతమతమయ్యేటువంటి పరిస్థితులు తులారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఉద్యోగ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. ఉద్యోగపరంగా ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. ఈరోజు ఉద్యోగంలో వేసుకునేటువంటి ప్రణాళికల వల్ల చక్కగా ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు. వ్యాపార పరంగా తులారాశి వారికి కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది.
పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాభివృద్ధికి కారణమవుతూ ఉన్నది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు శుభవార్తను వింటారు. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి తగ్గి ప్రోత్సాహకాలు లభించడానికి అవకాశాలున్నాయి. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా ఈరోజు రాహుకాల సమయంలో అమ్మవారి యొక్క దేవాలయంలో దీపం పెట్టడం ద్వారా సమస్త గ్రహదోషాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తున్నాయి. సప్తమ స్థానమందు చంద్రుని యొక్క సంచారము, వాక్ స్థానమందు బుధగ్రహం యొక్క సంచారము చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును. దీనితో పాటుగా ఆర్థికాభివృద్ధిని కలిగించేటువంటి విధంగా శుక్రుని యొక్క సంచారం కూడా ఉన్నది. దీనివల్ల లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయం కనబడుతూ ఉన్నది. అంతేకాక మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. వ్యాపారకారకమైనటువంటి గ్రహం బుధుడు అనుకూలించడం ద్వారా వ్యాపార లాభము, జయము ఇవి రెండూ కూడా వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాక ఈరోజు కొంత ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. మానసికంగా చాలా దృఢంగా ఉండగలుగుతారు. ఏవైతే పనులను ప్రారంభించాలనుకున్నారో, ఏవైతే పూర్తి చేయాలి అనుకున్నారో అవన్నీ కూడా చక్కగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మధ్య మధ్యలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు లేదా ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా మీకున్నటువంటి ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో దాని ప్రకారంగా ముందుకు వెళ్ళడం ద్వారా వీటన్నిటినీ కూడా అధిగమించగలుగుతూ ఉంటారు. ఉద్యోగపరంగా వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులు మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ మార్పుగా చేసేటువంటి ప్రయత్నాల్లో మాత్రం కొంత జాప్యం అధికంగా ఉంటుంది. వ్యాపారపరంగా వృశ్చిక రాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. వ్యాపార కారకుడు ధనస్థానమందు సంచారం చేయడం ఆర్థికాభివృద్ధికి, వ్యాపారాభివృద్ధికి కారణమవుతుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు లాంటి అంశాల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాల్లో మెరుగైనటువంటి ఫలితాలని సాధించడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. షష్ఠస్థానగత చంద్రుని యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉండడం, అలాగే వ్యయస్థానమందు గ్రహాల యొక్క యుతిలో మార్పు రావడం లాంటి అంశాలు జీవన గమనంలో కొంత కదలికను సూచిస్తూ ఉన్నాయి. ఆగిపోయినటువంటి పనులు, అసలు పూర్తి కావు అని వదిలిపెట్టేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆకస్మికంగా ముందడుగు వేయగలుగుతారు. ఆయా పనులను ప్రారంభించగలుగుతారు. అలాగే వాయిదా వేసుకున్నటువంటి శుభ కార్యక్రమాలు కానీ లేదా వదిలేసినటువంటి పనులను కానీ మరలా తిరిగి ప్రారంభం చేసి వాటిని పునరుద్ధరించగలుగుతారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మెండుగా లభించడానికి అవకాశం ఉన్నది. ఈరోజు తలపెట్టి పూర్తి చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలు, రుణాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు కానివ్వండి, లేదా స్థిర చర ఆస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలు విషయాలు కానివ్వండి, ఇవన్నీ కొంత జాప్యంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అనుకున్నటువంటి సమయానికి ఈ పనులు పూర్తి కాకపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఉద్యోగపరంగా ధనురాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఏర్పడినటువంటి చిన్నపాటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొంత అతిగా ఆలోచించి ఏ పనైనా కూడా వాయిదా వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వ్యాపారపరంగా ధనురాశి వారికి కాలం మిశ్రమంగా ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు లాంటి అంశాల్లో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ధనురాశి వారు
ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యయస్థానమందు బుధగ్రహం యొక్క సంచారము, పంచమ కోణమందు చంద్రుని యొక్క సంచారము కొంత బుద్ధి చాంచల్యానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. తీసుకునేటువంటి నిర్ణయాలలో స్పష్టత ఉండదు. అవగాహన రాహిత్యమైనటువంటి చర్యలకు పాల్పడతారు. ఏమాత్రం దానిలో అవగాహన లేకపోయినప్పటికీ ఆయా పనులని పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలోనే ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఈరోజు ప్రధానంగా మకర రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు, కుటుంబ ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా కొంత అధికంగా శ్రమిస్తారు. ఉద్యోగంలో పనివేళల్లో మార్పులు చేయడానికి లేదా ఉద్యోగపరంగా వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయాన్ని ఆర్జించడానికి ఈరోజు అవకాశాలు అధికంగా ఉన్నాయి. వ్యాపారపరంగా మకర రాశి వారికి కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికై లేదా వ్యాపార విస్తరణకై చేసేటువంటి పనులు, తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల అవగాహన అవసరము. ఎవరైనా ఆయా రంగాల్లో గురువులు ఉంటే వారిని అడగడం లేదా వారి యొక్క సలహాలు సూచనలు పాటించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ధన వ్యయానికి కారణమవుతుంది. ఆకస్మికంగా అనుకోని విధంగా శుభ కార్యక్రమాల నిమిత్తం కానివ్వండి, లేదా ప్రయాణాల నిమిత్తం కానివ్వండి, లేదా ఆభరణాలు, వస్త్రాలు, గృహోపకరణాల యొక్క కొనుగోలు విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. దశమ కేంద్రమందు రవి దిగ్బల స్థితి, లాభస్థానమందు బుధగ్రహం యొక్క సంచారము అటు బుద్ధిపరమైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేస్తుంది. మరి ముఖ్యంగా తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చిత్తశుద్ధిని కలిగి ఉంటారు. ఈ పని చేయాలి అనుకుంటారు, ఆ పని ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రుల యొక్క, సన్నిహితుల యొక్క, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలని ఆర్జించకుండా ఏ పనైనా సరే సొంతంగా పూర్తి చేయాలి అనేటువంటి దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎంతటి చికాకుగా ఉన్నప్పటికీ వాటిని కుటుంబ సభ్యులకు తెలియనివ్వకుండా మీలో మీరు మదనపడుతూ ఉంటారు. అంతేకాక ఉద్యోగపరంగా పనివేళల్లో మార్పులు రావడానికి అవకాశం ఉన్నది. స్థానచలనానికి అవకాశం ఉన్నది. నచ్చినటువంటి ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి లేదా ఆకస్మికంగా చేసేటువంటి ప్రాంత మార్పుకి కూడా ఈరోజు అవకాశాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. వ్యాపార పరంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణ, వ్యాపార మార్పుకి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. అర్ధాష్టమ గురువు యొక్క స్థితి ఏకాగ్రతని భంగం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకు కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి దశమ కేంద్రమందు సంచారం చేస్తూ ఉండేటువంటి బుధగ్రహం కొంత ఉద్యోగ వ్యాపారాల పరంగా
కీలకమైనటువంటి మార్పుల్ని సూచిస్తూ ఉన్నది. జన్మరాశి యందు రాహు యొక్క సంచారం వల్ల ధారా పుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఉద్యోగపరంగా లేదా వ్యాపార పరంగా వేరే ప్రాంతానికి వెళ్ళి నివాసం ఉండవలసినటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అందులోనూ తృతీయ స్థానమందు చంద్రుని యొక్క సంచారం వల్ల చాలా ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో ప్రతి పని కూడా చేస్తూ ఉంటారు. దీనివల్ల తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో నిర్విఘ్నంగా వాటిని పూర్తి చేయగలిగేటువంటి శక్తి మీకు లభిస్తూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా మీరు అవగాహన చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి కుటుంబ సభ్యుల యొక్క అనుమతి అలాగే సహాయం కూడా ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది. మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. బంధువులతో కానీ మిత్రులతో కానీ సఖ్యులతో ఉండేటువంటి ఏవైతే చిన్నపాటి మనస్పర్ధలు ఉన్నాయో వాటి నుండి బయటికి రాగలుగుతారు. అలాగే ఈరోజు తలపెట్టినటువంటి కార్యాలలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకి ఈరోజు కాలం కలిసి వస్తుంది. వ్యాపార పరంగా ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధికి ఆరోగ్యాభివృద్ధికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి 12 రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల అందరికీ కూడా సకలైశ్వర్యాలు సిద్ధించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. పరిహారాలలో ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి, వృధా ఖర్చుల తీవ్రతలను తగ్గింపజేసుకోవటానికి, అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఉప్పు దీపము, ఉప్పు కుండ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. గృహంలో మహిళామణులు ఎవరైనా సరే ఈ ఉప్పు దీపము, ఉప్పు కుండ పరిహారాలు పాటించినట్లయితే ఇంటి యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ ఉప్పు దీపం పరిహారాన్ని ఎలా పాటించాలంటే, మహిళామణులు ఎవరైనా సరే ఒక కొత్త మట్టి ప్రమిదను తీసుకోవాలి. ఆ కొత్త మట్టి ప్రమిద మొత్తం కూడా పసుపులో కొద్దిగా నీళ్లు కలిపి ఆ తడి పసుపు రాయాలి. ఆ మట్టి ప్రమిద మొత్తం కూడా తడి పొడి లేకుండా అంతా కూడా తడి పసుపు రాయాలి. అలా రాసిన తర్వాత ఆ కొత్త మట్టి ప్రమిదకు 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. అందులో రాళ్ల ఉప్పు పోయాలి. అలా రాళ్ల ఉప్పు పోసిన తర్వాత ఒక వెండి పళ్ళెం కానీ, ఒక రాగి పళ్ళెం కానీ, ఒక ఇత్తడి పళ్ళెం కానీ తీసుకోవాలి. ఆ పళ్ళానికి 3 చోట్ల గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. ఇప్పుడు మనం ఉప్పుతో సిద్ధం చేసుకున్నటువంటి పెద్ద మట్టి ప్రమిదను ఆ పళ్ళెంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు 2 చిన్న చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవాలి. ఆ 2 చిన్న మట్టి ప్రమిదలు తీసుకొని ఒక చిన్న మట్టి ప్రమిదను ఈ ఉప్పు ఉన్నటువంటి పెద్ద మట్టి ప్రమిదలో ఉంచాలి. దానిలో కొద్దిగా అక్షింతలు వేయాలి. ఆ తర్వాత 2వ చిన్న మట్టి ప్రమిదను కూడా అందులో ఉంచాలి. అలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ చిన్న ప్రమిదలో నువ్వుల నూనె పోయాలి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి ఆ నువ్వుల నూనెలో ఆ ఒత్తిని వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. దీన్నే ఉప్పు దీపము అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ ఉప్పు దీపం వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. మహిళామణులు ఎవరైనా సరే మట్టి గాజులు ధరించి ఉప్పు దీపాన్ని వెలిగించాలి. ఈ ఉప్పు దీపాన్ని ప్రతిరోజు కూడా వెలిగించుకోవచ్చు. మీ గృహంలో ఆగ్నేయం మూల కానీ ఈశాన్యం మూల కానీ ఈ ఉప్పు దీపాన్ని వెలిగించినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే ఉప్పు దీపాన్ని వెలిగించేటటువంటి మహిళామణులు ఉప్పు దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ మట్టి ప్రమిదకి 3 చోట్ల కుంకుమ బొట్లు అలంకరించి ఆ ఉప్పు దీపానికి నమస్కారం చేసుకొని
ఓం శ్రీం శ్రీయై నమః అనేటటువంటి లక్ష్మీ మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలా చదువుకుంటే లక్ష్మీ కటాక్షం వల్ల అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అయితే ఈ ఉప్పు దీపాన్ని వెలిగించాలని భావించే మహిళామణులు ఎవరైనా సరే పెద్ద మట్టి ప్రమిదలో రాళ్ల ఉప్పు పోసేటప్పుడు ఆ ఉప్పు అటు ఇటు పడకుండా జాగ్రత్తగా ఆ మట్టి ప్రమిదలో పడేలాగా పోయాలి. అలాగే ఉప్పు దీపాన్ని వెలిగించేటప్పుడు మౌనంగా ఉంటూ లక్ష్మీనామాన్ని చదువుకుంటూ ఉప్పు దీపం వెలిగించాలి. అలాగే మీరు ఉప్పు దీపాన్ని వెలిగించినప్పుడు పెద్ద మట్టి ప్రమిదలో ఉన్నటువంటి ఉప్పును మాత్రం వారానికి ఒకసారి మార్చుకోవచ్చు. అయితే చిన్న మట్టి ప్రమిదలు 2 మాత్రం ప్రతిరోజు తీసి వాటిని శుభ్రం చేసుకొని ఈ ఉప్పు దీపాన్ని ప్రతిరోజు వెలిగించుకోవచ్చు. ఇలా ఏ గృహంలో అయితే ఉప్పు దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేవి క్రమక్రమంగా తగ్గిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ధనం ఎంత వచ్చినా సరే ఆ ధనం నిలబడక ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఉప్పు కుండ పరిహారాన్ని పాటించాలని మనకు సంప్రదాయంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైంది ఉప్పు. ఉప్పు కుండ పరిహారం పాటిస్తే ఖర్చులు అనేవి క్రమక్రమంగా తగ్గిపోతాయి, ధనం గృహంలో నిలబడుతుంది. మరి ఈ ఉప్పు కుండ పరిహారాన్ని ఎలా పాటించాలంటే, ఎప్పుడైనా సరే ఉప్పు కుండను ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలని భావించేవాళ్ళు ఒక మట్టి కుండ వెడల్పాటిది మూత ఉన్నది చిన్నది ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. అలా ఆరబెట్టి పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము, జవ్వాది, రోజు వాటర్ వీటన్నిటినీ కూడా సిద్ధం చేసుకోవాలి. అలా సిద్ధం చేసుకున్న తర్వాత పసుపు తీసుకొని ఆ పసుపులో పచ్చకర్పూరము, జవ్వాది, రోజు వాటర్ ఈ మూడింటిని కలిపి ఆ తడి పసుపుని ఈ మట్టి కుండ మొత్తం కూడా రాయాలి. అలా రాసిన తర్వాత కుంకుమ కొద్దిగా తీసుకొని ఆ కుంకుమలో పచ్చకర్పూరము, జవ్వాది, రోజ్ వాటర్ ఈ 3 కలిపి ఆ తడి కుంకుమతో ఈ కుండ మీద శ్రీం అనేటటువంటి అక్షరం రాయాలి. అలా రాసిన తర్వాత ఆ కుండకి 3 చోట్ల బొట్టు పెట్టాలి. అలా బొట్టు పెడితే అది శక్తివంతమైనటువంటి కుండ అవుతుంది. దీన్ని అక్షయ పాత్ర అనే పేరుతో కూడా పిలుస్తారు. అలా శ్రీం అనే అక్షరాన్ని కుంకుమతో రాసిన తర్వాత ఆ కుండలో దాదాపుగా 80% వరకు రాళ్ల ఉప్పు పొయ్యాలి. అలా రాళ్ల ఉప్పు పోసిన తర్వాత ఆ కుండలో ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ఉప్పు కుండని అక్షయ పాత్ర అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ ఉప్పు కుండని మనం పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవచ్చు, ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఇది నేల మీద మాత్రం ఉంచరాదు. అందుకని ఒక వెండి పళ్ళెం కానీ, ఇత్తడి పళ్ళెం కానీ, రాగి పళ్ళెం కానీ తీసుకొని దాని గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి దాని మీద ఈ ఉప్పు కుండని ఏర్పాటు చేసుకోవాలి. మనం ధనం ఎప్పుడొచ్చినా సరే ఆ ధనాన్ని ఈ ఉప్పు కుండలో ఒక రోజంతా ఉంచి మర్నాడు ఆ ధనాన్ని దాచిపెట్టుకున్నట్లయితే మన ధనం రెట్టింపు అవుతుంది, వృధా ఖర్చులు తగ్గిపోతాయి. ఖచ్చితంగా ప్రతి శుక్రవారము కూడా ఆ ఉప్పు కుండలో కొంత ధనాన్ని ఉంచి ఆ తర్వాత మంగళవారం ఆ ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. 3 నెలలకు ఒకసారి ఈ ఉప్పు కుండలో ఉన్నటువంటి ఉప్పును మార్చుకోవచ్చు. ఆదివారం రోజు ఆ ఉప్పును మార్చి ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో పోయాలి. ఇలా ఉప్పు దీపం పరిహారం పాటించండి. ఉప్పు కుండ అని పిలువబడేటటువంటి అక్షయ పాత్రను మీ గృహంలో పూజా మందిరంలో కానీ బీరువాలో కానీ ఏర్పాటు చేసుకోండి. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోండి. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోండి. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు కార్తీక మాసం కృష్ణపక్ష ప్రారంభం రోజు మంగళవారం, ప్రతిపద తిథి పాడ్యమి. ఈరోజు కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం. అందులో అగ్ని సంభవుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే పారాయణం చేస్తారో వారికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల సంతాన సంబంధమైనటువంటి దోషాలు కానీ, అంతేకాదు రుణ సంబంధమైనటువంటి దోషాలు కానీ, అందులో మంగళవారం కూడా
కలిసి రావడం. మంగళవారం రోజు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేస్తారో, మంగళుడు అంటే అంగారకుడు అని అర్థం. జాతక చక్రంలో అంగారక సంబంధమైన దోషాలు ఉంటే అంగారక గ్రహముకు ప్రీతికరమైనటువంటి దానము మంత్రజపముతో పాటు ఆ గ్రహానికి ఆరాధ్య దైవముగా ఉన్నటువంటి ఆ దైవం యొక్క ఆరాధన కూడా చేస్తే ఇంకా విశేషమైన ఫలితం తొందరగా లభిస్తుంది అని శాస్త్రం యొక్క వచనం. అంగారకుడి యొక్క వారం కాబట్టి అంగారకుడి యొక్క ఆరాధ్య దైవంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క నామ జపం మంత్ర జపం ఎవరైతే చేస్తారో మంగళ సంబంధమైన అంటే అర్థం జాతక చక్రములో అంగారక సంబంధమైనటువంటి దోషాలు, కుజదోషం మనందరికీ తెలుసు. వివాహాలు పిల్లలకి ఆలస్యం కావడం అనేది కుజుడి యొక్క అనుగ్రహం లేకపోవడమే. భూ సమస్యలు తీరకపోవడం అనేది కు అంటేనే భూమి నుంచి పుట్టినవాడు కుజుడు అని పేరు. భూ సంబంధమైన సమస్యలు తొలగాలన్నా కుజుడి యొక్క అనుగ్రహం ఉండాలి. కానీ ఆ కుజుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన విశేషంగా చేస్తే కుజ దోషాలన్నీ తొలగిపోతాయి అని శాస్త్రం యొక్క వచనం. అలాంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని ఈరోజు మనం జపం చేయబోతున్నాం. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపం చేయండి. చక్కగా సర్వమంగళాలను పొందండి. ఓం నమః సుబ్రహ్మణ్యాయ మంగళదాయ నమో నమః. ఓం నమః సుబ్రహ్మణ్యాయ మంగళదాయ నమో నమః. ఓం నమః సుబ్రహ్మణ్యాయ మంగళదాయ నమో నమః. మంగళకారకుడు, మంగళమంటే సమస్తమైన శుభములు అని అర్థం. అన్ని రకాల శుభాలనిచ్చేటువంటి ఆ స్వామి యొక్క దివ్య మంత్రాన్ని చక్కగా జపం చేయండి. సమస్తమైనటువంటి శుభాలను స్వీకరించండి. సమస్త విద్యలకు అధినాయకుడైన హయగ్రీవ స్వామిని స్తుతిస్తూ ధర్మ సూక్ష్మాలలోని విశేషాలను తెలిపే కార్యక్రమం ధర్మసారం. ఇది సనాతన సంప్రదాయానికి మూలం. మన మహర్షులు ధర్మతత్వవేత్తలు వాళ్ళు ఆచరించి మనకు అందించిన అనుభవాల సారం ధర్మసారం కార్యక్రమానికి ప్రేక్షక మహాశయులందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ, లోకంలో అద్భుతమైన అవకాశాలు మనకు అందుబాటులోనే ఉంటాయి. కానీ మనం అందుకోగలమా? అజ్ఞానం మనల్ని ఆవహించి ఉంటుంది. అది తొలగితే తప్ప మనమేమిటో, మన జీవిత పరమార్థం ఏమిటో మనకి అర్థం కాదు. ప్రతి ఒక్కరూ పుడుతూ ఉంటారు, ఏవో పనులు చేస్తూ ఉంటారు. ఈ జీవితం ఎందుకో తెలియదు. కొంతమంది మాత్రమే జీవన పరమార్థాన్ని గుర్తించి తమ జీవితాన్ని మంచి మార్గంలోకి తీసుకువెళ్ళగలుగుతారు. అలా వెళ్ళగలిగిన వాళ్ళ జీవితమే సార్థకమవుతుంది. వారి వల్ల లోకానికి కొంత ప్రయోజనం కూడా చేకూరుతుంది. అలా కాకుండా ఎందుకు పుట్టామో, ఎందుకు పెరుగుతున్నామో, ఏం చేస్తున్నామో తెలియకుండా, ఒక సంకల్పం లేకుండా, ఒక లక్ష్యం లేకుండా, ఒక ఆశయం లేకుండా జీవితాన్ని సాగించే వారి వలన ఈ భూమికి భారం తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. మానవుడు అద్భుతమైన శక్తులు కలిగినవాడు. సమస్తమైన దేవతలు మానవుడి శరీరంలోనే ఉన్నాయన్నారు. అసలు ఈ సృష్టిలో ఉన్న ప్రతి శక్తి మానవుల్లో ఉంది. అయితే మానవుల్లో ఒక లోపం కూడా ఉంది. తనలో శక్తి ఉంది అన్న విషయాన్ని తాను గుర్తించకపోవటం, ఇది ఒకటి. గుర్తించినా దాన్ని బయటికి తీసే ప్రయత్నం చేయకపోవటం. కొంతమంది బయటికి తీసే ప్రయత్నం చేసినా దాన్ని కొనసాగించలేరు. కొనసాగించకుండా మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు. ఇది ఒక లోపం. ఈ లోపాల్ని అధిగమించి మానవుడు తన లోపలికి చూసుకోవాలి. తనలో ఉన్న శక్తుల్ని తాను గమనించి తాను దేన్నైనా సాధించగలిగినట్లుగా భగవంతుడు తీర్చిదిద్దాడు. సుందరమైన రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపం ద్వారా అందరికీ ఆనందాన్ని పంచుదాం. అంటే ఆనందం లోపల పెట్టుకొని శరీరాన్ని కూడా ఆనందమయం చేసుకుంటే మనల్ని చూడగానే ఎవరైనా సరే ఆహా అనిపించేటట్టు ఉండాలి. ఆనందం ముఖంలో ప్రస్ఫుటించాలి, నేత్రాల్లో ప్రస్ఫుటించాలి. ఎప్పుడైతే హృదయం ఆనందంగా ఉంటుందో శరీరం కూడా అందంగా కనిపిస్తుంది.
అలాంటి పరిస్థితిని తాను కలిగి ఉండి మిగిలినందరికీ కూడా పంచాలి. ఒక ఆశయాన్ని ఎన్నుకొని ఆ ఆశయం కోసం ఎంతో కృషి చేయాలి. ఆ కృషి చేసే నేపథ్యంలో అవరోధాలు వచ్చినంత మాత్రం చేత ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్ళాలే తప్ప మధ్యలో ఆగిపోకూడదు. ఎవరైతే ధైర్యవంతులుగా ఉంటారో, తాము ఎంచుకున్న మార్గాన్ని కడదాకా కొనసాగిస్తారో, ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తారో వాళ్ళని వరించడానికి అక్కడ విజయలక్ష్మి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే శ్రమజీవికే ఐశ్వర్యమైన, విద్య అయినా, శక్తి అయినా వశమవుతుంది అన్నారు. ఎక్కువ శ్రమ చేసేవాడి దగ్గరే శక్తి ఉంటుంది తప్ప శ్రమ చేయని వాడి దగ్గర ఏముంటుంది? ఊబకాయం ఉంటుంది. శ్రమ చేసేవాడు శరీరాన్ని చాలా కష్టపెడితే వాడికి మంచి శక్తి కలిగి ఆ శక్తి ద్వారా శరీరం కూడా దార్ఢ్యంగా ఏర్పడి ఏ పనినైనా చేయగలుగుతాడు. ఇదే సాధన అన్నారు. ఆ సాధన ఉన్నప్పుడే తాను అనుకున్న ఆశయాన్ని సాధించటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ దేవతలే ఒక్కొక్క శక్తి రూపంలో ఉంటారు. మానవుడిలో ఆలోచనల్లో, మానవుడి శరీరంలో సమస్తమైన దేవతలు కొలువై ఉండి వాటన్నింటినీ అంటే మమ్మల్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా నీ జీవితాన్ని సార్థకం చేసుకో అని దేవతలు ఒక మార్గాన్ని చూపిస్తే మనకు ఒక అజ్ఞానం అనే పొర అడ్డుగా ఉండటం వలన మనలోకి మనం చూసుకోకుండా మనం ఏం చేస్తూ ఉంటాం? ఏవో పనులు చేస్తూ ఉంటాం, లక్ష్యం లేకుండా గడుపుతూ ఉంటాం. సమయాన్ని పరమాత్మ స్వరూపంగా భావించిన వాడు ఎన్నటికీ కూడా జీవితంలో విఫలాన్ని పొందడు. అతడు ఏది పట్టుకున్నా సరే పట్టిందల్లా బంగారం అవుతుంది. సమయపాలన అన్నిటికంటే ముఖ్యమైనది. సమయం అంటే ఏమిటంటారు? సమయం అంటే నియమం. ఒక పనిని ఇప్పుడు చెయ్యాలి, ఇప్పుడు మొదలుపెట్టి ఇక్కడి వరకు చెయ్యాలి అని వేసుకునే ప్రణాళికకే నియమం అని పేరు. ఆ నియమమే సమయం. యమధర్మరాజు కానీ, పంచభూతాలు కానీ ఎప్పుడైనా సమయాన్ని తప్పడం అనేది మనం చూసామా? వేళ తప్పక ప్రాణాలు వెలికి తీసి అంటారు యమధర్మరాజుని. ఒక్క క్షణం కూడా అటు ఇటు పోకుండా తన పని తాను చేస్తాడు యమధర్మరాజు. అలా సూర్యభగవానుడు కూడా కాలంలో ఎప్పుడు ఆయన ఉదయించాలో అప్పుడే ఉదయిస్తాడు. అంతే తప్ప ఆలస్యంగా రావటం, ఆలస్యంగా వెళ్ళటం ఇవన్నీ ఉండవు. కాలధర్మాన్ని బట్టి సూర్యభగవానుడు కానీ, చంద్రభగవానుడు కానీ, మిగిలిన పంచభూతాలు కానీ ప్రవర్తిస్తున్నప్పుడు ఆ పంచభూతాత్మకుడైన మానవుడు, మన శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. పృథివీ, అప్, తేజస్సు, వాయువు, ఆకాశం. మన శరీరంలో ఆకాశం లేదా? ఆకాశం అంటే ఖాళీ అనుకోండి, ఖాళీ చాలా ఉంది, అదే ఆకాశం అన్నారు. నీరు లేదా? ఉంది. తేజస్సు, అగ్ని, జఠరాగ్ని ఎందుకుండదు? బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక 12 గంటలు తినకుండా ఉంటే అప్పుడు జఠరాగ్ని ప్రభావం ఏమిటో మనకి తెలుస్తుంది. పృథివీ, అప్, తేజస్సు, వాయువు, ఆకాశం. వాయువు కూడా ఉందిగా. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అని 5 రకాల వాయువులు ఉన్నాయి. ఇంకా ఉపవాయువులు కూడా ఉన్నాయి. 10 ప్రాణాలు అన్నారు. వాటిల్లో ఉన్నది వాయువే. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన. పృథివీ, పృథివీ అంటే మట్టి, అది కూడా శరీరంలో ఉంది. ఇక్కడ సమస్య ఏమిటంటే మానవుడు అజ్ఞాని అయి పంచభూతాలు తాను వేరు అనుకొని పంచభూతాలని తానే నాశనం చేస్తూ ఉంటాడు. ఇది ఎంతటి అజ్ఞానం! తానే పంచభూతాత్మకుడు, తనలోనే ఆ పంచభూతాలు ఉన్నాయి. ఒక జలాన్ని కలుషితం చేస్తే అది మనల్ని మనం కలుషితం చేసుకోవటమే అనే ఆలోచన మనిషికి ఎందుకు రావటం లేదు? దీనికంతటికీ కారణం అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని రూపుమాపుకొని ఈ సృష్టి మొత్తం పరమాత్మ స్వరూపమే కాదు, పరమాత్మ నుంచి ఉద్భవించిన ఈ జీవాత్మ అయిన నా స్వరూపం కూడా అని మానవుడు ఎప్పుడు భావిస్తాడో అప్పుడు ఈ లోకమంతా ఆనందమయము, సుఖమయము అవుతుంది.